మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రమేష్ గారు, హలో టమోటా ఈజ్ జోకర్, ఆయన మరో కామెంట్ పెట్టారు. నన్ను ఈ మధ్య బావగారు అని ముద్దుగా పిలుస్తున్నారు. బావగారు, 22 నుండి వర్షం పడుతుంది, బట్ మే జూన్ ఎక్స్ప్రెస్ బస్ టమోటా. ఈ నెల 22 వర్షాలు పడే అవకాశం ఉంది, కానీ మే జూన్లో మాత్రం టమోటా ఎక్స్ప్రెస్ బస్సులాగా దూసుకుపోతుందని రమేష్ గారు కామెంట్ పెట్టారు. హాయ్ అన్నగారు, కేరళ గారు, హాయ్ తమ్ముడు. ఇక మనం మరో కామెంట్ పరిశీలిస్తే, భయం వద్దు, ముందు మంచి రోజులు ఉన్నాయి. జూన్ 1వ తేదీ నుంచి 1000 రూపాయల నుంచి 1500 పక్కా ధర వెళ్ళే అవకాశం ఉంది. తెలంగాణ మాగాణం నుంచి మోహన్ గారు. ఇక అఖిల్ గారు, హాయ్ అన్న, మీ ఛానల్ ద్వారా రైతులు అందరికీ ఒక్కటే చెబుతున్నాను, అందరూ మితంగా నాటుకోండి. జూన్ జూలై యావరేజ్ రేట్స్ అయినా ఉంటాయి, జూన్ జూలైలో యావరేజ్ ధరలు ఉంటాయి, కాకపోతే భారీగా కూడా మితంగా నాటుకోమని ఆయన అన్నదాతలు సలహా ఇస్తున్నారు. ఇక రవి సబరి గారు, సయ్యద్ బ్రో, టమోటా రేట్ వచ్చే లేదు అని చెప్తున్నారు కదా, వాళ్ళు నాటారేమో అడగండి అన్న. అర్థాన్ని విగ్రహం చూస్తున్నాను. టమోటాలు రావు, గోవింద అస్సాం. ఈయన మన శ్రీరామ్ గారు, ఆయన ఆల్రెడీ ఫ్రెండ్స్ ఆయన చేశారంట. ఇట్లా టమోటా ధరలు రాదు గోవింద అని చెప్పి అన్నదాతలందరూ మీరు ప్లాంటేషన్ చేశారు లేదా అని ఆయన అడగడం తప్పు లేదు. దయచేసి చెప్పండి, వాస్తవాలు తెలియజేయండి. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, హెవీ ప్లాంటేషన్ యూజర్ గారు, ఇది అందరూ తెలిసిందే. ఇక ప్రదీప్ డిఏ గారు, అన్నా ఎవరు అస్సాం అన్నా ఎవరు గోవింద గోవింద అన్నా ధరలు ఎవరు చెప్పలేరు, అందుకే ఎవరి మాట వినద్దు, మనిషి మాట అసలు వినద్దు, నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి, డిసైడ్ అయ్యే. అస్సాం అని చెప్పేవాళ్ళు, గోవింద అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరి మాట వినొద్దు, మాట్లాడేవాళ్ళు మనిషే కాబట్టి వాళ్ళ మాటలు కూడా నమ్మద్దు, నీకు ఏది అనిపిస్తే అది చేయని చెప్పి ప్రదీప్ గారు అన్నదాతలకు సలహా ఇస్తున్నారు. దానికి శివకుమార్ గారు రిప్లై ఇచ్చారు, కొడితే దమ్మ తిరగాలి, జై టమోటా అని ఆయన రిప్లై ఇచ్చారు. ఇక జన గారు, అన్న అందరూ హెవీ ప్లాంటేషన్ అంటారు, అది జరిగింది ఫిబ్రవరిలో, ఇప్పుడు బొరకాయల కోట అంగళ్ళులో నారు మొత్తం ముదిరిపోయింది, ఎవరు మాటలు విని నా రైతు సోదరులు మోసపోవద్దండి. ఫిబ్రవరిలో అయితే భారీ ప్లాంటేషన్ జరిగింది, ఇప్పుడైతే అంగళ్ళు మరియు బొరకాయల కోట పరిసర ప్రాంతాల్లో టమోటా నారు ముదిరిపోయింది, కాబట్టి ఎవరి మాట వినొద్దు అని జన గారు కామెంట్ పెట్టారు. అన్న, ఇది హెవీ ప్లాంట్ ఆల్రెడీ జరిగిపోయింది, ఇకపై నాటే వాళ్ళకి మాత్రం నేను మితంగా అడుగుతున్నాను. ఇంతకుముందు నాటిన వాళ్ళు కూడా నిన్ననే ఒక కామెంట్ పెట్టారు, ఫిబ్రవరిలో టమోటాలు నాటిన అన్నదాతలందరూ ఆశలు ఎదుర్కొని మళ్ళీ మరొక స్టెప్ మరొక అదును వేయడానికి పొలాలు సిద్ధం చేసుకుంటున్నారని. ఏదేమైనా చాలా చిన్న వీడియో ఇది. ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీద అయితే ఒక అన్నదాత అడిగినట్లు గోవిందా గోవిందా అనే కామెంట్ పెట్టి అన్నదాత, దయచేసి మీరు పంట పెట్టారా లేదా, ప్లాంటేషన్ చేశారా లేదని వాస్తవాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. సమాచారం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతార్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.